దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము. దావీదు రాసిన కీర్తనలు 62వ అధ్యాయము 10-11 వచనాలలో మన మధ్యాహ్న భాగంగా చదువుకుందాం. బలత్కారమందు నమ్మకం ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టుకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. చాలు. ఈ మాట ద్వారా దేవుడు మనల్ని బలపరచులాగున, ధ్యానించులాగున మనము దేవుడు తన ఆత్మచేత మాట్లాడాలని మనము శ్రద్ధగా దేవుని వాక్యమును విందాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో భక్తుడైనటువంటి దావీదు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. బలత్కారమందు నమ్మకము ఉంచకుడి. బలత్కారము అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే, ఎదుటి వ్యక్తి దగ్గర ఏదైనా వస్తువు కానీ, విలువైనది కానీ, అది ధనము, మేడ, పొలము, ఏ వస్తువైనా నీది కాని దానిని అతని దగ్గర బలవంతముగా నేను ఇవ్వను అని చెప్పినా నువ్వు బలవంతంగా లాక్కొనే విధానాన్ని బలత్కారము అని అంటారు. అంతే కదా? దానికంటే ఇంకేం మీనింగ్ ఉందా? ఏమీ లేదు. ఎదుటి వ్యక్తి దగ్గర నీది కానిది ఏదైనా వస్తువుని అతనికి తెలిసినా తెలియకపోయినా నువ్వు వాటిని బలవంతంగా ఆ వ్యక్తి చేతిలో నుంచి ఆ వ్యక్తి ఇంట్లోనికి వెళ్ళి లాక్కొనే విధానాన్ని బలత్కారము అని చెప్తారు. అయితే దేవుని యొక్క వాక్యములో దేవుడు భక్తుడైన దావీదు సెలవిస్తూ, ఇదిగో బలత్కారము యందు మనిషి నమ్మకము ఉంచకూడదు. అంటే మనుషులైనటువంటి వారు ఈ రోజున తన కాళ్ళ మీద తాను కష్టపడి సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో దౌర్జన్యముగా నీది కాని దానిని వేరొకరి విలువైన వస్తువులను బలవంతముగా వారి నోటిలో నుంచి లాక్కునేటువంటి మనుషులైనటువంటి వారు ఉన్నారు. అయితే చాలా ఎక్కువ మంది మనుషులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడే దాని మీద వాళ్ళు తెచ్చుకునే దాని మీద వాళ్ళు సంతోషపడరు. ఎలాంటి దాని మీద అయితే సంతోషపడతారయ్యా, సంతోషం ఉంటుందంటే బలవంతంగా బలత్కారంగా నీది కాని దానిని వేరొకరి దగ్గర నుంచి తీసుకొని వాటిని అనుభవించినప్పుడు, వాటిని తిరిగినప్పుడు నీకు సంతోషం అనేది ఏర్పడుతుంది. అయితే దేవుడు అంటున్నాడు, అలాంటి వాటిని బలత్కారంగా నువ్వు లాక్కోవద్దు అంటూ ఉన్నాడు. బలత్కారంగా పొందుకున్న దానిని బట్టి నువ్వు సంతోషించొద్దు అంటున్నాడు దేవుడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండము 21వ అధ్యాయము 22-25 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంటుంది. అసలు బలత్కారులు అనేటువంటి వారు ఎవరు అంటే ఏమిటో చూద్దాం ఒకసారి. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పాత్రాదులనైనను వచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుడి పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చేయమనడు చెప్పాను. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదను అనెను. అబీమెలెకు దాసులు బలత్కారముగా తీసుకున్న నీళ్ల బావి విషయమే అబ్రహాము అబీమెలెకును అపేక్షించగా. చాలు. ఇక్కడ అబీమెలెకు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఫిలిష్తీయుల దేశానికి. అయితే ఆ దేశం యొక్క రాజు అబ్రహాము అనేటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నువ్వు చాలా దీవించబడినటువంటి వ్యక్తివి, నీకు మాకు సమాధానం ఉండాలి, కాబట్టి మమ్మల్ని ఏమీ అనొద్దు అని రాజు అబ్రహాముతో చెప్తాడు. అయితే ఈ అబ్రహాము ఏమంటా ఉన్నాడంటే, నేను దీవించబడినటువంటి వ్యక్తిని నాకు తెలుసు, ఎందుకంటే నేను నమ్ముకున్నది జీవము కలిగిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను నా దేవుడు దీవిస్తాడు అని రాజుతో చెప్తూ ఉన్నాడు. చెప్తే ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను మీ భూభాగంలోకి వచ్చాను,
మీ దేశంలోనికి వచ్చాను. అయితే నా గొర్రెల మందకు మా మేకల మందకు నీరు కావాలని ఈ దేశంలో నేను నీళ్ళ బావిలు తవ్వాను. అక్కడ నీరు పడింది. ఆ నీటి ద్వారా నా ఆస్తిని అంతటినీ కూడా అభివృద్ధి పరుచుకున్నాను. అయితే మీ దాసులైనటువంటి వారు, ఏ అబీమెలెకైతే ఈ యొక్క అబ్రహాము దగ్గరకు వచ్చి సమాధాన పడుతున్నాడో ఆ అబీమెలెకు దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళు, అనగా అక్కడ ఉన్నటువంటి సైనికులైనటువంటి వారందరూ కూడా వచ్చి ఏం చేశారంటే దౌర్జన్యముగా ఇతను తవ్వుకున్నటువంటి బావులను లాగేసుకున్నారు. ఎందుకు దానికే ప్రాధాన్యత ఇవ్వాలంటే ఈ రోజున మనిషికి డబ్బు అంటే విలువ. అప్పట్లో ఉన్నటువంటి పాత నిబంధనలో, పురాతన కాలంలో ఉన్నటువంటి మనుషులైనటువంటి వారికి ఆస్తి గొర్రెలు, గొడ్డెలు, ఎడ్లు, గాడిదలు, ఒంటెలు, ఇవే. అవి ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళు ఐశ్వర్యవంతులు అని చెప్పేవారు. మరి ఈ అబ్రహాము వాటిని పెంపొందించుకునే విషయంలో వాటికి దాహం వేసేటప్పుడు నీరు ఉండాలి. కాబట్టి ఆయా దినాల్లో నీరు కరువుగా ఉండేది. ఇప్పుడు అనుకో చక్కగా మిషన్లు వచ్చి ఇలా డ్రిల్ పెట్టగానే ఒక రోజులోని నీరు వచ్చేది. మరి అప్పట్లోని అలాంటి మిషనరీ అది ఏమీ లేదు. ఈ అబ్రహాము అతని తాలూకా పనుషులైనటువంటి వారు తవ్వి తీసి తర్వాత అందులోంచి నీరు వస్తే దాని ద్వారా బ్రతికేవారు, దీవించబడేవారు. అబ్రహాము ఆ దేశంలోకి వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి శ్రమించి వారి దాసులైనటువంటి వారు నీళ్ళ బావిని తవ్వితే ఆ దేశంలో ఉన్నటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళు ఏం చేశారంటే బలవంతముగా లాగేసుకున్నారు. అంటే ఏమని లాక్కుని ఉంటారు? ఇదిగో ఇది నీ దేశం కాదు ఏమని చెప్పుంటారు, అంతే కదా. ఈ దేశానికి నేను రాజుని, అబీమెలెకు అనేటువంటి రాజు ఉన్నారు, వాళ్ళ దగ్గర మేము పని చేసేవాళ్ళం, ఇది మా సొత్తు. కానీ నువ్వు ఇక్కడ ఈ భూభాగంలోని మీరు గొయ్యి తవ్వి నీళ్లు లాక్కొని అది మీ ఆస్తి సంపాదించుకోవడానికి వీలు లేదు అని లాగేసుకున్నారు. బలత్కారము. ఈయన ఎంత కష్టపడితే బావిని తవ్వుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు మిషనరీస్ వచ్చాయి. మిషనరీ లేకుండా ఇప్పుడు మనము నీళ్ళు తవ్వాలి, తవ్వగలమా? తవ్వాలంటే ఎంత శ్రమ పడాలి, ఎన్ని రోజులు ఉండాలి, ఎంతమంది మనుషులు కష్టపడాలి. మరి అబ్రహాము ఎంతో కష్టపడినప్పటికీ కూడా మనం బైబిల్ చూస్తే చాలా దగ్గరలో నీళ్లు పడలేని బావులు ఉన్నాయని చదువుకుంటున్నాం. అంటే అంత లోతుకు తవ్వి కూడా నీళ్లు లేవని ఉలేసేవారు. మరి అలాంటప్పుడు అబ్రహాము తవ్విన ప్రదేశంలో నీళ్లు వచ్చాయి అంటే వాళ్ళు ఎంత శ్రమపడి ఉంటారు. మరి అంత శ్రమపడి ఆ నీళ్ల బావిని సంపాదించుకుంటే వీళ్ళు ఏం చేశారో తెలుసా? బలత్కారముగా ఆ బావిని లాగేసుకున్నారు. అంటే బలత్కారము అంటే అర్థమైంది కదమ్మా. బలత్కారులు కూడా ఎలా ఉంటారంటే వారికున్న బంధు బలగాన్ని బట్టి, అంతే కదా. ఎవరు దౌర్జన్యం చేస్తారు, ఎవరు బలత్కారంగా ఎదురు తీసుకుంటారంటే నీ వెనకతల ఎవరైనా ఉంటే, లేకపోతే నీ బలాన్ని చూసుకొని వాటిని చేస్తావు. దేవునికి స్తోత్రం. మరి అబ్రహాం ఒక్కడే వచ్చాడు, అబ్రహాం పని వాళ్ళే ఉన్నారు. ఆ దేశంలో ఉన్న రాజు, సైనికులు అందరూ ఒకటి. మరి వాళ్ళందరూ ఒకటి ఉన్నప్పుడు వాళ్ళు ఈ అబ్రహాము దగ్గర బలత్కారంగా లాక్కున్నారంటే వారు ఏటిని చూసి లాక్కొని ఉంటారు? వాళ్ళ అధికారం. అర్థమవుతుందా? వాళ్ళ అధికారం. మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే అధికారాన్ని చూసి బలత్కారానికి తెగబడతా ఉన్నారు. ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్న ఆస్తి భక్తులను, ఎదుటి వ్యక్తులను, మేడమెద్దలను, భూములను, పొలాలను, అధికారము. మీరు చూడండి, భూముల మీద పడుతూ ఉన్నారు. ఎవరైనా ఒక ఎంఆర్ఓ తెలిస్తే చాలు, ఒక కలెక్టర్ గారు తెలిస్తే చాలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఏదో గొడవలో ఉన్నటువంటి భూముల దగ్గరికి వెళ్ళి మాది అని వారి దగ్గర లాక్కొని పోలీసు వారిని పంపించి ఎంత దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, ఎంత బలవంతంగా లాక్కుంటూ ఉన్నారు. ఇల్లు ఉన్నటువంటి వారికి ఇల్లు లేకుండా చేస్తూ ఉన్నారు, భూములు ఉన్నటువంటి వారికి భూమి లేకుండా చేస్తూ ఉన్నారు, పొలాలు ఉన్నటువంటి వారికి పొలాలు లేకుండా చేస్తూ ఉన్నారు, దౌర్జన్యంగా లాక్కుంటూ ఉన్నారు. అయితే దేవుడు ఏమంటూ ఉన్నాడు తెలుసా? దౌర్జన్యముగా లాక్కుంటున్నటువంటి ఆ మనుషులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బలత్కారం చేసేటువంటి మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ రోజున మనము కాని దానిని ఎదుటి వ్యక్తి దగ్గర ఇవ్వను అంటే నువ్వు దౌర్జన్యంగా బలవంతంగా, మనం చిన్నపిల్లలతో చూస్తూ ఉంటాం. చూసారు ఎప్పుడైనా? పెన్సిల్ దగ్గర, పొల దగ్గర, లేకపోతే చాక్లెట్ల దగ్గర చూడండి. ఇద్దరు కాకుండా ఇద్దరు కొన్ని చాక్లెట్లు ఒకరికి ఇచ్చేస్తాం అనుకోండి, ఈయన వచ్చి మీ ఇద్దరు పంచుతానులే అనేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు? ఒకడు వచ్చి నాదేని లాగేసుకుంటాడు. అవునే కదా? ఎప్పుడు జరగలేదు మీ ఇంట్లోని? అవునే కదా? నాదేని లాగేసుకుంటాడు. లాక్కుంది ఒకటి లాక్కుంటాడా? రెండు లాగేసుకుంటాడు. బలత్కారముగా లాక్కుంటారు. అయితే చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి కొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. బలత్కారము ఎందుకు చేస్తారో చూద్దాం. లోకులు చెడుతనమును బట్టి, దుష్టులు దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదును, బలత్కారుల గర్వమును అణిచెదను. బలత్కారుల గర్వము, బలత్కారము చేయడానికి గల కారణం ఏంటి? గర్వము, అతిశయము. నాకుంది కదా, నా వెనకతల మా అమ్మ ఉంది కదా, నాకేమి? నా వెనకతల మా నాన్న ఉన్నాడు కదా, నాకేమి? నా వెనకతల మా అన్నయ్య ఉన్నాడు కదా, నాకే? నా వెనకతల మా తమ్ముడు ఉన్నాడు కదా, నాకేమి? అవునా? ఎవరిని చూసుకొని గర్వపడి బలత్కారం చేయడానికి పూనుకుంటున్నాం, బలత్కారంగా లాక్కోవాలనుకుంటూ ఉన్నాం, బలవంతంగా తీసుకోవాలనుకుంటూ ఉన్నాం. చూస్తున్నాం కదా, కుటుంబాల్లో పిల్లలు ఒక 4-5 ఉంటే 5లో గట్టివాడు బలవంతుడు అనేటువంటి వాడు ఎవరి మీద పడుతున్నాడు? బలహీనుడి మీద పడి వాడికి చెందవలసినటువంటి వాటిని లాక్కుంటూ ఉన్నారు. అవునా కదా? వాటికి సపోర్ట్ ఎవరు? వాళ్ళ వెనకాతలు ఉన్న బలమే. నీ తమ్ముడే, మీ అన్నయ్యే, మీ అక్కయ్య నీకు బలం, మీ చెల్లె నీకు బలం. ఆ బలాన్ని చూసుకొని బలవంతంగా లాగేసుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తిని, అమాయకుడైనటువంటి వ్యక్తిని అన్యాయం చేస్తూ ఉన్నారు. బలత్కారం అనేది మనుషుల జీవితంలో ఎప్పుడు ఏర్పడుతుందంటే నీ బంధు బలగాన్ని, గర్వము చూసి, నాకు బంధు బలగం ఉంది కదా అనేటువంటి గర్వమును చూసి. మరి కొంచెం ముందుకెళ్తూ ఉన్నాను. దావీదు రాసిన కీర్తనలు 7వ అధ్యాయము 15, 16, 17 వచనములు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేయుచున్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయిను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకి వచ్చును. వాడు యోచించిన బలత్కారము. బలత్కారులైనటువంటి వారి పరిస్థితి ఏమవుతుందో దేవుడు చెప్తున్నాడు. బలత్కారంగా మనం అనుకుంటాం, నేను దౌర్జన్యంగా వాడి దగ్గర దోచేసుకున్నాను, వీరి దగ్గర దోచేసుకున్నాను, వీడికి ఇవ్వకుండా నేను తీసేసుకున్నాను, నా అన్నయ్యకి ఇవ్వకుండా తమ్ముడినైనా నేను తీసేసుకున్నాను, ఆస్తిని, ఇంటిని తీసేసుకున్నాను, మేడం తీసేసుకున్నాను అని అనుకుంటున్నారేమో. దౌర్జన్యముగా తీసుకొని నేను దానిని అనుభవిస్తాను, సుఖపడతాను, బాగుపడతాను అని అనుకుంటున్నారేమో మనుషులు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో వాడు గుంట తవ్వి దానిలో లోతు చేయుచున్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయాను. దేవునికి స్తోత్రం. ఏమవుతుందంట? నువ్వు దౌర్జన్యముగా నీ అన్నదమ్ముడి దగ్గర తీసుకునే ఇల్లు, దౌర్జన్యముగా నీ అన్నదమ్ముడు తీసుకున్నటువంటి పొలము, భూమి, బిడ్డలను, ఆస్తిపాస్తులను, పెద్దరికాన్ని ఏదైతే ఉందో అది అనుభవించేస్తాను, నాదే అని నువ్వు అనుకుంటున్నావేమో. ఎప్పటికీ అది నువ్వు అనుభవించలేవు, నీ దగ్గర ఉండదు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? అలాగన బలవంతంగా, బలత్కారంగా నువ్వు లాక్కుంటూ ఉన్నావంటే నీ గోతులు నువ్వే తవ్వుకుంటూ ఉన్నావు, బాగా లోతు చేసుకుంటున్నావు, అదే గోతులు నువ్వు పడతావు. బలత్కారము చేసి సంపాదించినది, బలత్కారం చేసి అనుభవిస్తున్నది, బలత్కారంగా, దౌర్జన్యముగా తీసుకున్నటువంటి వాడితో నేను చక్కగా బ్రతికేస్తాను అనుకుంటే మాత్రం అది నీ భ్రమ.
అది ఎప్పుడు కూడా నీ ఇంటిలో ఉండదు. అది నీకు ఎంత మాత్రము కూడా ఉపయోగపడదు. దావీదు రాసిన కీర్తన 12వ అధ్యాయం 50వ వచనము. దావీదు రాసిన కీర్తనలు 12వ అధ్యాయము 50వ వచనం 5వ వచనము. బాధపడి వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి, అంటే బలాత్కారులైనటువంటి వారిని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. బలాత్కారము చేయబడిటను బట్టి బాధపడే మనుషులు అనేటువంటి వారు కూడా ఉంటారు కదా, లేరా? ఈరోజు చెప్తూ ఉంటారు కదా, కోర్టులకు వెళ్తున్నారు, స్టేషన్ దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకని? మా నాన్న నన్ను ఎలా మోసం చేశాడు, మా భర్త నన్ను ఎలా మోసం చేశాడు, మా ఆవిడ నన్ను ఎలా మోసం చేసింది. మొన్నటి దినాన్ని ఒక ఆవిడ చెప్తూ ఉంది, భర్త భార్య గొడవలు అయ్యి అంటే విడిపోయారంట. అలా ఆయన ఏం చేశాడంటే, అలా ఆవిడ ఆధార్ కార్డు మీద 20 లక్షలు లోన్ తీసేసాడంట. అంతా భార్య భర్తలు విడిపోయారు గొడవలు అయ్యి, కానీ భార్య ఆధార్ కార్డు ఉంటుంది కదా భర్త దగ్గర, ఆ ఉన్న ఆధార్ కార్డు తోటి ఆవిడికి తెలియకుండానే లోన్ తీసేసాడంట 20 లక్షలు. ఇప్పుడు ఏమన్నాడంటే, ఆవిడ్ని కాలు బేరానికి రప్పిస్తూ ఉన్నాడు. ఇద్దరు గొడవలు ఆడుకున్నారు. ఆయన ఆ భర్త ఏదో తప్పు చేశాడని ఆమె విడిపోయింది, దూరంగా ఉంది. ఇప్పుడు ఇంత లోన్ కట్టాలి, ఆవిడ పీకల మీదకి వస్తూ ఉంది. ఇప్పుడు ఆయన అంటాడు, నువ్వు నా దగ్గరకు వచ్చేస్తే నేను కడతానంటాడు. నా బతుకు నేను చేయాల్సిన తప్పులన్నీ చేస్తూనే ఉంటాను, మరి ఇది తీర్చాలంటే నువ్వు నా దగ్గరికి రా, అప్పుడు నేను తీరుస్తానంటా ఉన్నాడు. బాగుంది కదా? చూడండి, మనిషిని లొంగ తీసుకోవడానికి, మనిషి దగ్గర ఉన్నటువంటివి అనుభవించడానికి, తీసుకోవడానికి, మనం చెప్పినట్లుగా వారు చేయడానికి మనిషి ఎలాగైనా తెగిస్తాడు. అయితే ఆ బలాత్కారము చేత బాధపడుతున్నటువంటి మనుషుల పక్షముగా దేవుడు నిలబడతాడంట. నీ దగ్గర దౌర్జన్యంగా తీసుకున్నారు, అవునా? నీకు చెందాల్సినటువంటి ఇల్లు నీకు ఇచ్చారా? నీకు ఇవ్వలేదు. నీకు చెందవలసిన ఇల్లు నీది ఎవరు తీసుకున్నారు? మీ అక్క తీసేసుకుంది, మీ తమ్ముడు తీసేసుకున్నాడా, మీ అమ్మ నాన్నలే తీసేసుకున్నారా? నీకు చెందలేదు. అసలు యాక్చువల్గా అది నీ పేరు మీదే ఉంది, నీదే, నువ్వే అనుభవించాలి. బలవంతంగా లాక్కున్నారు. అయితే నువ్వు బాధపడుతున్నావు కదా, దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో బైబిల్ గ్రంథం చూడండి, బాధపడి వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. ఒక వ్యక్తిని, కూర్చున్న వ్యక్తిని నిల్చోబెట్టడం చాలా సులువు, కానీ కూర్చున్నటువంటి దేవుడిని నిల్చోబెట్టగలరు ఎవరైనా? అర్థమవుతుందా దేవుడి మాటలు? ఒక మనిషిని కూర్చున్నవాడు ఒకసారి లెగమ్మా అంటే లెగిస్తారు. కూర్చున్నటువంటి దేవుడిని మీరు లెగండి అన్నారు అనుకోండి, లేపగలరు ఎవరైనా? కానీ దేవుడు బలాత్కారము చేత బలాత్కారమును బట్టి ఏ మనుషుడైతే బాధపడ్డారో ఆ మనుషుని నిమిత్తము కూర్చున్నటువంటి ఆ ధవల సింహాసనం మీద నుంచి లేచి వారికి న్యాయం తీర్చడానికి వస్తాడంట. ప్రభు ఎంత మంచోడు చూసారా? ప్రభు ఎంత మంచోడు. నువ్వు బాధపడుతున్నావు అని తెలుసు, నీకు అన్యాయం జరిగిందని దేవునికి తెలిసి, నీవు కన్నీరు కారుస్తున్నావని దేవునికి తెలిసి, నీ దగ్గర దౌర్జన్యముగా అందరూ కూడా నీ సొత్తును దోచుకున్నారు అని తెలిసి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, కూర్చున్నటువంటి ఆ ధవల సింహాసనం మీద నుంచి లేచి నిలబడి నీకు న్యాయం తీర్చడానికి వస్తూ ఉన్నాడు. ఎంత న్యాయవంతుడో ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఎంత నీతిమంతుడో ప్రభువైన యేసుక్రీస్తు వారు. బలాత్కారులైనటువంటి వారి యొక్క భవిష్యత్తు వారికి ఉంటుంది. అదే సమయంలో బలాత్కారము చేత ఎవరైతే నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారో, వేదన చెందుతూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో, తినడానికి ఆహారం లేకుండా దిక్కు తోచలేని స్థితిలో ఉన్నారో, దేవుడు వారి పక్షముగా లేచి నిలబడి వారికి న్యాయమును తీరుస్తూ ఉన్నాడు. ఎలాగో తెలుసా? నువ్వు ఎవరి నిమిత్తమైతే నష్టపోయావో,
ఆ నష్టపోయిన దానికి ప్రతిఫలము ఆయనకి ఇస్తూ ఉన్నాడు. నీవు కోల్పోయిన దానికి రెండింతలు చేసి దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నమ్ముకున్నటువంటి ప్రభు అన్యాయస్తులు ఎప్పుడూ కూడా కాదు. నిన్ను బాధ పెట్టే వారికి బాధ పెడుతూనే ఉంటాడు. బాధింపబడినటువంటి నీ పక్షముగా దేవుడు లేచి నిలబడి తన కార్యాలను చేస్తూనే ఉంటాడు. ఒక దేవుని సేవకుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఒకనొక ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాడంట. ప్రకటించినప్పుడు, అమ్మా, ప్రభువుని యేసుక్రీస్తు నమ్ముకోండి, ఆయన నీకు రక్షణ ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. ఈ భూమి మీద ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతావేమో, అందరూ చచ్చిపోతారు, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలంటే ఆ సమస్య కాదు, యేసుని నమ్ముకుంటేనే పరలోకానికి వెళ్తాం, లేకుండా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం అని చెప్పాడంట. ఆయన విన్నటువంటి వ్యక్తి తన కష్టాన్ని చెప్పుకుంటూ ఉన్నాడంట. పల్లెటూరు సైడ్ చూస్తాం. ఒక రోజు కోర్టుకి వెళ్ళినప్పుడు చెప్తూ ఉన్నారు, మా అన్నదమ్ముడు నాకు పొలం రాసి ఇచ్చేసాడండి, ఆ డబ్బులు కూడా తీసేసుకున్నాడండి, తిరిగి మళ్ళా ఆ భూమి నాది అని కేసు పెట్టాడండి అన్నారు. అలాగే అదే విషయాన్ని అక్కడ కూడా పల్లెటూరులో ఆ దేవుని సేవకుని కూడా ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఎలాగనే 2 అన్నదమ్ములు ఉన్నారంట, 2 వాటాలు సరి సమానంగా తల్లిదండ్రులు ఇచ్చారంట. 2 వేరువేరుగా పంచుకున్నారంట, తీసేసుకున్న తర్వాత అప్పు కోసం అన్నయ్య తమ్ముడు దగ్గరకు వచ్చినప్పుడు కొంత అప్పు ఇచ్చాడంట. నోటి మీద రాయించుకుని వెళ్ళిపోయాడు ఎంత అప్పుని. కానీ ఆ నోటి మీద మిగిలింది ఏమని రాశాడంటే, తనకున్న ఆస్తంతా కూడా నాకే ఇచ్చేసాడు అనేట్టుగా రాసేసుకున్నాడు. ఇలాగైంది, నా భూమి అంతా తీసేసుకున్నాడు మా తమ్ముడు అని ఆ దేవుని సేవకునికి చెప్తా ఉన్నాడు. దేవుని సేవకుడు ఏం చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు రక్షణ పొందండి, మారు మనసు పొందండి, పరలోకానికి వెళ్తామంటే ఈయనేంటి? అవునే కదా, బాధలో ఉన్నప్పుడు దేవుడు మాటలు ఎక్కుతాయా? నా ఆస్తి అంతా పోయి తినడానికి లేదయ్యా అంటే ఈయనేమంటాడు, అయ్యా రక్షణ పొందయ్యా అని చెప్తా ఉన్నాడు. ఈయనకి ఎక్కట్లా, విన్న వ్యక్తికి ఎక్కట్లా. నా భూమి పోయింది, నా పొలం పోయింది, మా తమ్ముడు తీసేసుకున్నాడు అంటూ ఉన్నాడు. అయితే ఈయన కూర్చోబెట్టి నచ్చ చెప్పి దేవుడు చేసేటువంటి కార్యాల్లో కొన్ని అద్భుతకరమైన కార్యాలను దేవుని సేవకుడు ఆయనకి వినిపించాడంట. మాట్లాడాడు, ఇదిగో ఈ పొలం పోయింది కదా, దేవుడు మళ్ళా నీకు ఇస్తాడు. దేవుడు నీకు కోల్పోయినది అంతా నీకు ఇస్తాడు, భయపడద్దు. యేసయ్య మీద నమ్మకాన్ని ఉంచు చాలు అన్నాడంట. అయితే ఒక 6 నెలల తర్వాత తిరిగి మరలా వెళ్ళాడంట ఆయన. ఆ దేవుని సేవకుడు అదే ప్రాంతానికి, సువార్త చెప్పిన ప్రాంతానికి విత్తినటువంటి ఆ విత్తనాల దగ్గరికి వెళ్ళాడంట. చూస్తూ ఉన్నాడంట ఏదైనా ఎదిగిందా అని. చూసేసరికి ఆ మనిషి కనబడ్డాడంట. కనబడి చెప్తా ఉన్నాడంట, అయ్యా నేను దేవుడిని నమ్ముకున్నాను, నాకు రక్షణ కావాలన్నాడంట. నాకు బాప్తీసం ఇవ్వండి, నేను పరలోకానికి వెళ్ళాలన్నాడంట. అందుకని ఇదేంటి, నేను ఒక 6 నెలల క్రితం వచ్చినప్పుడు ఇది చెప్పాను కదా, కానీ నా మాట వినలేదు, నీ బాధ నువ్వు చెప్పుకుంటా ఉన్నావు, మరి ఇప్పుడు వచ్చి నాకు రక్షణ కావాలంటున్నావేంటి అని అడిగాడంట. అడిగినప్పుడు చెప్పారంట, మీ తర్వాత ఇంకొక దేవుడి సేవకులు వచ్చారంట. ఇలాగే దేవుడి సువార్త ప్రకటించగానే ఆ రోజు రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడాడంట. పోయినా పర్లేదు, నీ ఆస్తి పాస్తులు పోయినా పర్లేదు, నీ మేడ మధ్యలో పోయినా పర్లేదు, అన్నీ పోయినా పర్లేదు, నువ్వు రక్షణ పొందుకో అని దేవుడు మాట్లాడాడండి. దేవునికి స్తోత్రం. మాట్లాడగానే అప్పటి నుంచి వాటిని విడిచిపెట్టేస్తాడు. అంటే ఏంటిని, తన సహోదరుడు తీసుకున్నటువంటి భూముల గురించి పట్టించుకోలేదంట. ఒక 3 నెలల తర్వాత తమ్ముడే వచ్చి, అన్నయ్య తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, నీ కాగితాలు నువ్వే తీసుకో, నీ పొలాన్ని నువ్వే తీసుకో, నీ పొలాన్ని నువ్వే పండించుకో, నువ్వే అనుభవించు, నాకు వద్దు అన్నాడంట. చూడండి, దేవుని సేవకుడు చెప్పిన మాటను బట్టి, దేవుని మాటలు బట్టి ఆయన జీవితంలో ఎవరైతే బలాత్కారంగా లాక్కున్నది తన చేతికి రప్పించబడింది. అదే సమయంలో ఆయనకేం జరిగింది, తన బలాత్కారాన్ని బట్టి ఆయన కృంగిపోయాడు. అదే సమయంలో ఆయనకి రక్షణను కూడా దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ మాటలు చదవండి ఒకసారి.
బాధపడే వారికి వచ్చే బలత్కారం బట్టి ఎన్నో వచ్చినమ్మా చదవండి. దరిద్రుల నిట్టూర్పులను బట్టి ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన 12 చదవండి. బాధపడే వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదను. అయితే ఇక్కడ చూడండి, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి. తర్వాత కంటిన్యూ. రక్షణ కోరుకునే వారికి నేను రక్షణను కూడా కలుగ చేసేదను. దేవునికి స్తోత్రం. బాధలో ఉన్నారు, నిట్టూర్పులో ఉన్నారు, బలత్కారం చేత బాధించబడుతూ ఉన్నారు. అలాంటి వారికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షణనిస్తూ ఉన్నాడు. నీవు ఎవరి చేత అయితే బాధించబడ్డావో ఆ బాధించబడిన దానికి దేవుడు పరిష్కారాన్ని ఇస్తూ ఉన్నాడు. అదే బాధలో ఉండి నువ్వు దేవుడి మీద నమ్మకాన్ని కూడా ఉంచుతూ ఉన్నావు. ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు రక్షణని ఇస్తున్నాడు. ఆ రక్షణ ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఆ పొలం అమ్మి డబ్బులు పెట్టినా రక్షణ రాదు. వస్తుందా? కొన్ని 100 కోట్లు పెట్టుకో, ఆ రక్షణ అనేది ఎవరు కూడా ఇవ్వలేరు. యేసు మాత్రమే ఇవ్వగలడు. పారము చేత పట్టబడినటువంటి ఆ మనుషుడు అనేటువంటి వాడు ఏదైతే కోల్పోయాడో కోల్పోయిన వాటిని గురించి విడిచిపెట్టాడు. కానీ ఏదైతే రక్షణ పొందుకోవాలనుకున్నాడో వాటి మీద గురి పెట్టినప్పుడు దేవుడు ఆయనకు రక్షణను అనుగ్రహించున్నాడు. ఇది రాసిన కీర్తన 140 అధ్యాయం 11 వచనం. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురు గాక, ఆపత్ బలత్కారులను తరిమి వారిని పడద్రోయును. చాలు. బలత్కారులు అనేటువంటి వారు ఎదుటి వ్యక్తి దగ్గర బలవంతముగా దౌర్జన్యముగా బిల్ట్ పట్టుకొని మరి లాక్కొని తీసుకునేవారుగా ఉండారు. అది తీసుకొని సంపాదించుకున్నది కూడబెట్టుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తానన్నాడు తెలుసా? మనం అనొచ్చు, చూడండి వాళ్ళ బ్రతుకులే బాగున్నాయండి. ఎలాంటి వారి బ్రతుకులు? దౌర్జన్యం చేసి, నోర్లు కొట్టి, బుర్రలు కొట్టి, మనుషులు చంపి, దౌర్జన్యం చేసి సంపాదించుకున్నటువంటి ఆ సంపాదనతో భలే బ్రతుకుతున్నారండి అని మనుషులు అంటూ ఉంటారు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా వారిని గురించి? ఇదిగో ఆపత్ బలత్కారులను తరుముతుంది. ఏం చేస్తుంది? బలత్కారులు అనేటువంటి వారికి ఆపదలు అనేవి సంభవిస్తాయంట. దేవునికి స్తోత్రం. ఆ బలవంతంగా సంభవించిన దానిని, వారికి వచ్చిన ఆపదలను బట్టి వచ్చిన డబ్బు కానీ, భూములు కానీ, పొలాలు కానీ, ఆస్తులు కానీ దేనికి పెట్టుకోవాలి? ఆ ఆపత్ కాలంలో దానికి అయ్యే ఖర్చు కోసమే పెట్టుకోవాలి వాళ్ళు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 31వ వచనము. బలత్కారము చేయవాన్ని చూచి మత్సర పడకము. అర్థమవుతుందా? దౌర్జన్యం చేసేటువంటి మనుషులు ఉంటారు కదా, వారిని చూసి మత్సర పడద్దు. ఎందుకంటే వారు చేసిన దాన్ని బట్టి వారికి డబ్బు రావచ్చు, ఐశ్వర్యం రావచ్చు, మంచి పేరు రావచ్చు, మంచి కీర్తి రావచ్చు, మేడమెద్దులు రావచ్చు, ఎన్నైనా రావచ్చు. వారిని చూసి అబ్బో ఇలాంటి ఉద్యోగమే బాగుంది అనుకునేవారు ఉండరా? ఒక్కొక్కరిని చూసి ఇన్స్పైర్ అవుతారు. వీళ్ళు చేసే పని బాగుంది. అలాగే దొంగను చూసినప్పుడు కొంతమంది అయ్యో వారితో సహవాసం చేయకూడదే, అలాగే మనం ప్రవర్తించకూడదే అంటాం. అదే అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇలాంటిదే మంచి స్నేహితుడు అనేటువంటి వారు ఉన్నారు. అయితే ఇక్కడ బలత్కారులు అనేటువంటి వారిని చూసి మత్సర పడవద్దు అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క బలత్కారం వల్ల వచ్చినటువంటి సంపాదనను బట్టి మనిషి చూసినప్పుడు బాగా సంపాదించుకుంటున్నాడే, భలేగా సంపాదించుకుంటున్నాడే అనేటువంటి ఆలోచనలు మనుషులోనికి వస్తాయి. అయితే అలాంటి వారితో ఏమన్నారంటే, వారు చేయ క్రియలను ఏ మాత్రమును మీరు
చేయగోరవద్దు. దేవునికి స్తోత్ర. వారిని చూసి ఏమనిపిస్తుంది? ఎవరైనా ఏటినైనా చూసినా ఆయా లక్షణాలు, అలాంటి గుణాలు కలిగినటువంటి మనుషులు చూసినప్పుడు అలాగే నేను ఉండాలి అనిపిస్తుంది. అందుకే బలత్కారులైనటువంటి వారిని చూసినప్పుడు అలాగే నేను ఉంటే బాగుంటుంది, అలాగే నేను బ్రతికితే బాగుంటుంది అని నీవు మస్తర పడవలసినటువంటి పని లేదు. దేవునికి స్తోత్ర. అలాంటి వారితో మనం కూడినప్పుడు దేవుడు వారికి ఎలాంటి శిక్షనైతే వేస్తాడో అదే శిక్ష మనకి కూడా పడుతుందని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్ర. మనం చదువుదాము. ముందు వచ్చిన దావీదు రాసిన కీర్తనలు 62వ అధ్యాయము 10వ వచనం చదవండి. బలత్కారం యందు నమ్మిక ఉంచకడి, దోచుకొనుట చేత గర్వపడవద్దు. చాలు చాలు. రెండవ మాట ఏంటి? బలత్కారంతో వస్తుంది. అవునా కదా? బలత్కారం చేస్తే వస్తాయి, దౌర్జన్యంగా సంపాదించుకోవచ్చు. అయితే దోచుకోవడం వల్ల, మనకు రావడం వల్ల మనిషికి ఏం ఏర్పడుతుంది? గర్వము ఏర్పడుతుంది. అప్పయ్యమ్మ 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 అని పిలిచిన వాళ్ళు ఒకసారి అప్పయ్యమ్మ కోటీస్తున్నారు అయిపోయింది. ఏమని పిలుస్తారు? అప్పయ్యమ్మ గారు. అవునా? అనకపోతే ఆవిడ ఫీల్ అవుతుంది. ఎవరు? అప్పయ్యమ్మ ఫీల్ అవుతుంది, గారు అని లేకపోతే. డబ్బు లేనంతసేపు వాళ్ళు అప్పయ్యమ్మ, డబ్బు వచ్చిన తర్వాత ఒలి అప్పయ్యమ్మ అన్నదానికి ఏమంటది? అలుకుంటుందా? అలుకోదు. అప్పయ్యమ్మ గారు. ఆ గర్వం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు సంపాదించుకున్నటువంటి సంపాదనతో వచ్చింది. నీ మంచి పేరుతో గారు అని పేరు పెట్టుకోలే. దేంతో పెట్టుకున్నావు? అమ్మ అర్థమవుతుందా? నువ్వు మంచి చేసి, మేలు చేసి పక్కన గారు అని పెట్టుకుంటే ఎంతో సంతోషం. కానీ నువ్వు దౌర్జన్యంగా సంపాదించుకొని, అన్యాయంగా సంపాదించి, అక్రమంగా సంపాదించుకొని, దోచుకున్నటువంటి ధనముతో నువ్వు వెనకతలో ఒక చివరన ఒక పేరు పెట్టుకున్నావు, గారు అని. అయితే ఏమన్నంటే దోచుకున్నట్టు చేత గర్వపడవద్దు అంటూ ఉన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనము. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి, మీరు దోచుకునేటువంటి మనుషులైనటువంటి వారు ఏం చేశారంట? యెరూషలేము అనేటువంటి ప్రాంతం నుంచి వెళ్తూ ఉన్నాడంట. ఒక ఆయన వెళ్తూ ఉంటుండగా కొంతమంది దోచుకునేటువంటి వారు అంటే అర్థం ఏంటి? ఒక్కడుంటే 10 మంది కలిసి వారి దగ్గర ఏది ఉన్నాయో తీసేసుకుంటారు బలవంతంగా. లేదు, ఆ వ్యక్తి తిరగబడితే ఏం చేస్తారు? 2 బాధి తీసుకుంటారు. ఇంకా తిరగబడితే ఏం చేస్తారు? చంపేస్తారు. ఉన్నారా లేదో సమాజంలో? ఉన్నారు. సమాజంలో అలాంటి మనుషులైనటువంటి వారు ఉన్నారు. అయితే ఆ వచ్చిన డబ్బుతో వీళ్ళు ఏం చేస్తారంట? చాలా గర్వపడతారంట. దోచుకున్న సొమ్ముతో గర్వించేవారు చాలా మంది ఉన్నారు. ఆ యెరూషలేము ప్రాంతం నుంచి వస్తూ ఉంటుండగా ఒక వ్యక్తి దగ్గర బట్టలు ఉన్నాయంట. అప్పట్లో ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయంటే డబ్బు నాణేలు కాదు. ఏంటి? బట్టలే, వస్త్రాలే ఆస్తి. అప్పుడు వస్త్రాలే ఆస్తి. ఇప్పుడు మనము ఎవరికైనా పెళ్ళిళ్ళు అయినప్పుడు ఏం చేస్తాం? మనం కారు, బంగ్లా, పొలాలు అవిస్తాం. అప్పట్లో ఏమి ఇచ్చేవారు? బట్టలు. వారు కొంచెం ముందుకెళ్తే చూడండి, బూట్లు ఇచ్చేవారు. గుర్తుందా మీకు? కొంచెం ముందుకెళ్ళండి. ఇప్పుడు మా అమ్మ సువార్తమ్మ గారు, మా అత్తమ్మ గారు, సారమ్మ గారు వాళ్ళ వయసుకు వచ్చేసరికి కట్నాల కింద ఏమి ఇచ్చేవారు? జత బట్టలు, బూట్లు ఇచ్చేవారు. బూట్లు బామ్మర్ది తొడగాలి. గుర్తుందా? పెట్టుకొని బామ్మర్ది తొడగాలి.
అదే ఆస్తి. అలాగా ఈ ఒక ఆయన వెళ్తూ ఉంటుండగా అతని దగ్గర ఉన్నటువంటి బట్టలను దోచేసుకున్నారంట, కొట్టేశారంట. ఆస్తి వచ్చింది. రాగానే ఏమొస్తుంది? గర్వం వస్తుంది. గోచి కట్టుకున్నవాడికి సూట్ వేశారనుకోండి, ఎలా ఉంటుంది? ఆయన నడక మారుతుంది, ఆయన మాట తీరు మారుతుంది, ఆయన ప్రవర్తన మారుతుంది, కూర్చునే స్టైల్ మారుతుంది. అవునే కదా? గోచి కట్టుకున్నాడు, కింద కూర్చుంటాడు, సూట్ వేసిన తర్వాత కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేస్తాడు. అవునా కదా? దోచుకునే చేత గర్వపడద్దు. దోచుకున్న సొమ్ము, ఆ అన్యాయముగా సంపాదించినటువంటి సొమ్ము మనిషి చేతికి వచ్చినప్పుడు గర్వం అనేది ఏర్పడుతుంది. చూడండి, ఇర్మియా గ్రంథమే 50వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. కల్దీల దేశము దోపుడు సొమ్మును దాన్ని దోచుకుని వారందరూ నొందుదురు, ఇదే యెహోవా వాక్కు. నా స్వాస్థ్యమును దోచుకుని వారులారా. చాలు. దేవుని స్వాస్థ్యము అనగా దేవుని ఆస్తిని శత్రువులైనటువంటి వారు దోచుకున్నారు బలవంతంగా. అయితే బలవంతంగా దోచుకున్నటువంటి ఆ మనుషుల పరిస్థితి ఏమవుతుందో తెలుసా? చూడండి, చదమ్మా. ఉత్సహించుచు పెయ్యి వలె గంతులు వేయచ్చు. చూడండి, అంతా ఎక్కడి నుంచి వచ్చింది? పెయ్యిలా గంతులు వేస్తూ ఉన్నారంట, గుర్రములా నమిలిస్తున్నారంట. ఇవి ఎక్కడి నుంచి వచ్చింది? అదే కష్టపడి సంపాదించుకుంటే అంత సంతోషిస్తారా? కాదు. దౌర్జన్యముగా బలవంతంగా సంపాదించుకొని తెచ్చుకున్న తర్వాత, కూడబెట్టుకుని పంచుకున్న తర్వాత ఏం చేస్తారు? పెయ్యి ఎలాగైతే గంతులు వేస్తుందో అలా గంతులు వేస్తారంట. 12వ వచనం ఏమన్నాడు తెలుసా? మీ తల్లి బహుగా సిగ్గుపడును. ఎవరిని బట్టి అంటున్నాడు? ఎవరైతే అన్యాయముగా దోచుకొని సుఖపడుతూ ఉన్నారో వారి తల్లిని దేవుడు ఏం చేస్తాడంట? అర్థమవుతుందా? ఎప్పుడు కూడా అన్యాయంగా సంపాదించుకున్నాను కదా, దౌర్జన్యంగా లాగేసుకున్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ తల్లి పరిస్థితి ఏంటంటే, నీ తల్లి బహుగా సిగ్గుపడుతుంది. నీ తల్లిని చూసి ఏమంటారు అందరూ? ఛీ, ఎలాంటి తల్లి, ఎలాంటి కొడుకులు కన్నదా, ఎలాంటి కూతుర్లు కన్నదా అని మనుషులు అనేటువంటి వారు నిన్ను చూసి సిగ్గుపడే విధంగా మాట్లాడతారు. ఎందుకంటే నీ బిడ్డలు అనేటువంటి వారిని, నీ కుమార్తెలను, నీ కుమారులు అనేటువంటి వారిని నువ్వు అలా పెంచావు కాబట్టి, దౌర్జన్యం చేసి బతకరా, దౌర్జన్యం చేసే బతుకు, అన్యాయం చేసే బ్రతుకు, అక్రమం చేసే బ్రతుకు అని నీ బిడ్డలను నువ్వు పెంచినప్పుడు నీ తల్లి ఏమవుతుంది? సిగ్గుపడాల్సిందే. ఇంకా ఏం చేస్తాడు దేవుడు చెప్పమ్మా? మిమ్మల్ని కన్నది తెల్లబోవును, ఇదిగో అది జనములన్నింటిలో అతి నీచమైన జనం అవుతుంది. ఇంకా అది ఎడారియు, ఎండిన భూమియు, అడవియు అగులు. చూసారా ఎలా చేసేస్తాడంటే దేవుడు? నీ బిడ్డలని సక్రమంగా పెంచకుండా వాళ్ళ దగ్గర దోచుకో, వీళ్ళ దగ్గర దోచుకో, అది తీసుకో, ఇది తీసుకొని నీవు నీ బిడ్డలు అనేటువంటి వారిని పెంచితే తల్లిగా నీ పరిస్థితి ఏమిటో తెలుసా? ఎడారి అంటే ఏమీ దొరకదు, అడవి, కొండలు ఏముండవు. దేవుడు అలాగున నిన్ను ఉంచుతానంటూ ఉన్నాడు. నీ బిడ్డలకు అలా నేర్పించకూడదు, నీవు అలా ప్రవర్తించకూడదు. పక్కన ఉన్న వారిది లాగేసుకోరా, పక్కన ఉన్న వారు తీసేసుకోరా, రాయించేసుకోరా, పట్టుకెళ్ళిపోరా, ఏమంటారు నేను చూస్తానులే అని తల్లిదండ్రులు ఉన్నారా లేదా? ఉన్నారు. అయితే దేవుడు అలాంటి వారిని, అలాగన బిడ్డలైనటువంటి వారిని ప్రేరేపించి అలాగ రేపేటువంటి మనుషులైనటువంటి పెద్దలైనటువంటి వారితో దేవుడు అంటున్నాడు, అలాంటివి నేర్పిస్తే నీ బ్రతుకు ఎడారైపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత చదమ్మా, దావీదు కీర్తనలు 62వ అధ్యాయం 3వ వచనము.
ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకూడదు. అది మనకి తెలుసు. డబ్బు ఎక్కువయ్యే కొద్ది దేని మీద దృష్టి ఉంటుంది. ఉదాహరణకు మీ ఇంట్లో ఒక భూమి అమ్మం, ఎప్పుడు ఇంట్లో ఉండవు. ఎక్కడ ఉంటావు? బయట తిరుగుతూ ఉంటావు. వాళ్ళ దగ్గర ఇళ్ళ సూది ముచ్చట్లు వేస్తావు. కానీ నీ ఒక భూమి అమ్మి 1 కోటి రూపాయలు అమ్మి ఇంట్లో బీరువాలో పెట్టావు. ఎక్కడ ఉంటావు? రోజు తిరిగే ఆ ఇంటికి ఈ ఇంటికి కనబడే ఈవిడ ఇప్పుడు రావట్లేదు ఇంటికి. అంటే కారణం ఏంటి? లోపలేముంది? డబ్బు ఉంది. ఎవడు పట్టుకెళ్ళిపోతాడు? రాత్రికి నిద్ర పట్టదు. మేడ మీద ఏ సౌండ్ వస్తే అమ్మో ఎవడో దొంగోడు వచ్చాడు. ఎక్కడ కుక్కలు అరిస్తే ఎవరో వచ్చారు డబ్బు పట్టుకెళ్ళిపోవడానికి. అవునా కదా? డబ్బు అనేది మన ఇంటిలో మన దగ్గర అత్యధికముగా ఉండినప్పుడు మన లక్ష్యము, మన గురి అంతా కూడా ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. తిండి కూడా తినబోతే తెలుసా మీకు? ఎక్కడ భోజనాలకు వెళ్ళావు అనుకోండి, ఎటువైపు ఉంటుంది నీ మనసు? మంచి చికెన్ బిర్యానీ పెట్టారు, నీకు ఇష్టమైనవే. కానీ నీ ఒంటి పట్టదు. నీ ఆలోచన అంతా కూడా నీ డబ్బు మీదే ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. 100% ఉంటుంది. దేవుడు అదే అంటున్నాడు చాలా స్పష్టంగా. చూడండి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకూడదు. నువ్వు అలాగే అనుకుంటున్నావు కదా, ఏమవుతుంది? ఎవడో వచ్చి నిజంగానే పట్టుకెళ్ళిపోతాడు. నువ్వు లక్ష్య పెట్టావు అనుకో, ధనం మీదే, ఆ డబ్బు మీదే గురి పెట్టావు అనుకోండి, ఏమవుతుంది? నువ్వు అనుకున్నట్టుగానే ఎవరో ఒకరు వస్తారో పట్టుకొని వెళ్ళిపోతారు. అందుకే దేవుడు అన్నాడు, నీ ధనం మీద నీవు లక్ష్య పెట్టవద్దు. ఆ తర్వాత చదమ్మా 11 చదమ్మా. కీర్తన 62:11. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. ఇప్పుడు నువ్వు అనిపిస్తున్నటువంటి బలము ఎవరిదో తెలుసా? నీకు ఉన్నటువంటి ఆరోగ్యము ఎవరిదో తెలుసా? ఇప్పుడు ఇలాగన ఇంటి దగ్గర నుంచి దేవుని మందిరం వరకు వచ్చి ఇలా కూర్చొని వింటున్నావు కదా, ఆ బలం ఎవరిదో తెలుసా? ఎవరిది? నేను చిన్నప్పుడు రొట్టెలు తిన్నానండి, జొన్న రొట్టెలు తిన్నానండి అంటావా? కుడాలు తిన్నానండి, ఇడ్లీలు తిన్నానండి, తాతతో తిన్నానండి అంటావా? అన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు నలిగిపోయిన కూడా ఉన్నారు. అన్నీ నలిగిపోయినారు. అమ్మ అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడో పురాతన కాలంలో తిన్నాను అందుకే నేను ఇంత బలంగా ఉన్నాను కాదు. నీకున్న బలము అది నాది అని యేసు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ఇప్పుడు కలిగి ఉన్న బలము, నీకు ఎముకలలో ఉన్నటువంటి సత్తువుని ఎవరిచ్చారంటే దేవుడు నీకు ఇచ్చాడు. అదే ఆయనే కానీ నేను ఎవడు పో అన్నాడు అనుకో. హాస్పిటల్లో చూస్తున్నాం, కేజీహెచ్లో, మార్చురీల్లో చూస్తూ ఉన్న మనుషుల్ని ఎలా ఉన్నారు? జీవము లేని నిర్జీవమైన వ్యక్తులుగా ఉన్నారు. వాళ్ళకి ఎందుకు అలా ఉన్నారు? వారి ఒంటిలో బలము లేదు కనుక. ఈ రోజున నీవు బలము కలిగి ఉన్నావంటే అది ఆయనదే. దేవునికి స్తోత్రం. విర్రవేయవద్దు. నాకు బలం ఉందో కదా అని ఎప్పుడు విరగవేయవద్దు. నాకు కండలు తిరిగిపోయాయి కదా అని విరవేయవద్దు. ఏమన్నాడు? మొదటి చదవమాట, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మారుల మాట నాతో రెండోసారి కూడా చెప్తా ఉన్నాడంట. చూడండి, బైబిల్ గ్రంథము దానియేలు గ్రంథము 29వ అధ్యాయం 24వ అధ్యాయము 29 నుంచి 32 వచనంలో 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోనులో సంచరించుచుండగా బబులోనని మహావిశాల పట్టణము నా బలాధికారము నా రాజధాని నగరముగా కట్టించినది కాదా అని. చాలు. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, నెబుకద్నెజరు అనేటువంటి రాజు.
రాజు ఎక్కడికి వెళ్ళాడంట? రాజధానిలోనికి వెళ్ళాడు. రాజధాని పట్టణం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఎలా ఉంటుంది? అంత మనకి ముందు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాదు రాజధానిగా ఉండేది. రాజధాని అంటే అన్నీ కూడా సదుపాయాలు కలిగినటువంటి ప్రదేశం అని అర్థం. ఇక ఏది కావాలన్నా, హాస్పిటల్ అన్నా, ఐటీ కంపెనీలన్నా, లేకపోతే ఉద్యోగాలన్నా, వ్యాపారాలన్నా, ఏవన్నా సరే అక్కడ దొరుకుతాయి. అది రాజధాని. అలాగే ఇక్కడ బబులోను దేశంలోని రాజధాని పట్టణాన్ని కట్టుకున్నాడంట ఒక రాజు. ఆ రాజు కట్టుకొని చాలా విశాలంగా, ఇప్పుడు కొన్నిసార్లు బబులోను దేశానికి అంతటి చాలా చక్కగా కట్టాడంట రాజు. కట్టి ఏం చేస్తున్నాడు చదమ్మా. రాజు నోట ఈ మాటలు, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చును. ఏదనగా, నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేసేదవు. చూసారా? బలం ఉంది. ఏం చేశాడు? కట్టించాడు, బాగా కట్టించాడు, చాలా చక్కగా కట్టించాడు. ఇప్పటికీ కూడా బబులోను దేశం చాలా అందమైన కట్టడాలుగా ఉంటాయి. ఇప్పటికీ కూడా పురాతనమైన ఉంటాయి అక్కడ. అయితే ఈ రాజు కట్టించినవే, నెబుకద్నెజరు కట్టించినవే. మరి అంత చక్కగా కట్టించినటువంటి ఆ మనిషిని ఏమొచ్చిందంటే, నా జ్ఞానము ద్వారా ఎంత బాగా కట్టానో, నా బలము బట్టి ఎంత బాగా కట్టించానో, నా అధికారమును బట్టి నేను ఎంత బాగా కట్టించానో అని అనుకుంటా ఉన్నాడు. ఇంకా నోటిలో ఆ మాటలు ఉంటుండగానే, అర్థమవుతుందా? ఉంటుండగానే అతనుకున్న బలం ఏంటి? రాజరికము. అతనుకున్న బలం ఏంటి? మీ అందరినీ పరిపాలించేటువంటి మనుష్యుడని నేను కదా. ఆ బలాన్ని దేవుడు ఏం తెలుసా? తీసేసాడు. ఏమన్నాడు చూడండి, చదమ్మా. నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసేశాడు. నువ్వు అడవి జంతువుల మధ్య, అంటే అడవిలోనే నువ్వు బతకాలి, మనుషులు బతకూడదు. అడవిలోని గడ్డి ఎలాగా తింటాయో జంతువులు, పశువులు, అలాగనే నీవు తినాలి. దేవునికి స్తోత్రం. నాది బలం అనుకున్నాడు. ఏమైంది? ఏమైంది? బలము నా బలం బట్టే, నా తెలివితేటల బట్టే నేను ఎంత చక్కగా కట్టించాను అనుకున్నాడు. ఆ నోటిలో మాట ఉంటుండగానే ఆహా, నీకు అంత బలం ఉందా? నీకు అంత తెలివి ఉందా? చూపిస్తా అని చెప్పి పంపించాడు అడవిలోకి. ఆ రాజు ఉద్యోగం తీసేశాడు. అడవిలోని పశువులు ఎలాగైతే గడ్డి మేస్తాయో గడ్డి మేపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా బలము, నా కండలు తిరిగిపోయాయి, నేను తిన తిండి అని మాత్రం ఎప్పుడు కూడా అనొద్దు. బలము నాది అని దేవుడు రెండవ మారు కూడా పలుకుతూ ఉన్నాడు. గ్రంథంలో సంసోను అనేటువంటి వ్యక్తిని కూడా మనము చూస్తాం. ఈ మాటను చూపించి ముగిస్తాను. సంసోను అనేటువంటి వ్యక్తి కూడా చాలా బలవంతుడు కదా, చాలా బలవంతుడు. అతడు బొబ్బులు పెడుతున్నటువంటి కొదమ సింహాన్ని ఏం చేయగలడు? రెండు దవడలు పట్టుకొని వాటిని చీల్చివేయగలడు. సింహం అంటేనే చాలా బలమైనది. అలాంటి దాన్ని కూడా చీల్చివేయగలిగినటువంటి బలవంతుడు సంసోను. దేవునికి స్తోత్రం. అంతేకాదు, అతను ఎలాంటి వాడంటే ఆ దేశంలో శత్రువులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నక్కలు తెలుసు కదా మీకు, 300 నక్కలు పట్టుకొని దాని తోకలు కట్టేసి, అసలు నక్కలు ఎవరు పట్టుకోగలరా? మీరు ఎప్పుడైనా చూసారా? లేడ్లు పట్టుకుంటారు, లేకపోతే ఈ అడవి జంతువుల్ని వచ్చి ఈ ఫారెస్టులు వచ్చినప్పుడు ఈ ఇంజక్షన్ వేసి ఈ క్రూరమైనటువంటి మృగాలను పట్టుకుంటూ ఉంటారు. నక్కలు చూసారా? మనిషి పట్టుకోవడం చిన్నమై చూశాడు. సంసోను అంట 300 నక్కలు పట్టుకున్నాడంట.
పట్టుకొని ఏం చేశాడు? అసలు ఒక కుక్కను పట్టుకోవాలంటే మనం ఏంటి, అమ్మో కరిచేస్తుందేమో అని భయం. నక్కలు అలాంటివి పీనుగుల్ని చీల్చేస్తాయి. చచ్చిపోయిన శవాలు పాతి పెట్టినటువంటి శవాల దగ్గరికి వెళ్ళి మట్టి తవ్వి ఆ మాంసాన్ని తినేటువంటివి. అలాంటి దాని జోలికి వెళ్తే ఏం చేస్తాయి? ముక్కలు లాగేస్తాయి. మరి అలాంటిది సంసోను ఎలాంటి వాడు తెలిసి, ఎంత బలవంతుడు, ఎంత ధైర్యవంతుడు అంటే అలాంటి వాటికి తోకలు పట్టుకొని కట్టేసి ఆ తోకలు కక్కేసాడంట. అంతేకాదు సంసోను ఎంత బలవంతుడు అంటే ఒక గాడిద దవడ ఎముక పట్టుకొని 1000 మందిని చంపేశాడు. మన దగ్గర ఒక కత్తి ఉన్నా 100 మందిని చంపగలమో లేమో తెలియదు. 100 మంది వరకు వెళ్ళగలమా? 1000 మంది వచ్చారంటే ఒక్కసారి పడాడంటే అయిపోయినట్టే మనం. అలాంటిది ఒక దవడ ఎముక, గాడిద దవడ ఎముక పట్టుకొని 1000 మందిని చంపేశాడంట. అంత బలవంతుడు. చూడండి, అతని బలాన్ని ఎలా వర్ణించగలమా? వివరించగలమా? ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు అని అంటే అంత బలవంతుడు సంసోను. అయితే అంత బలం ఉన్నప్పటికీ కూడా ఆ బలము నా దగ్గరదే, నాదే అనుకున్నాడు. బలం ఉంది కాబట్టి కదా ఎంత విరవీగాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడంటే తన బలాన్ని ఒక్కసారిగా తీసేసాడు. ఇప్పుడు బలం ఉంది కదా అని నీ ప్రతాపాన్ని బలహీనుల మధ్య చూపించడానికి ప్రయత్నం చేయొద్దు. అర్థమవుతుందా? నాకు బలం ఉంది కదా అని నా బలాన్ని బలహీనులైనటువంటి వారు, మెత్తగా ఉన్నటువంటి వారు, నోరు లేనటువంటి వారు, మౌనంగా ఉన్నటువంటి వారి మీద నీ ప్రతాపాన్ని చూపించాలని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకో తెలుసా? నీకు ఉన్నటువంటి బలాన్ని దేవుడిచ్చినదే. ఆ బలాన్ని బట్టి నువ్వు విరవీగావనుకో, ఏమవుతుందో తెలుసా? నీకున్న బలము క్షీణించిపోతుంది. ఏం చేశాడంటే ఇతనికి ఉన్నటువంటి బలం అంతా కూడా ఒకటే. అతని తల అభిషేకము చేత నింపబడింది. ఆ అభిషేకము చేత నింపబడినటువంటి తల కురులు, ఆ వెంట్రుకలు ఒక్కసారిగా ఏం చేయబడ్డాయి అంటే కత్తిరించబడగానే యథావిధిగా అనుకున్నాడు సంసోను, అబ్బా నా అంతటి బలవంతుడు ఎవరో లేరు అనుకుని ముందులాగానే ఇలా జులుపుదాం అనుకున్నాడు. చూసేసరికి ఏమీ లేదు. శత్రువులు వచ్చారు, సర్దారులు వచ్చారు, పట్టుకొని పోయారు, కలిపికేశారు. 2 చేతులు ఆ స్తంభానికి ఈ స్తంభానికి కట్టేశారు. అప్పుడు తెలుసుకున్నాడు, ప్రభువా నాకున్న బలం ఉన్నప్పుడు నేను చాలా విర్రవీగాను. ప్రభువా నాకు బలం ఉన్నప్పుడు నేను చాలా విర్రవీగాను. నా బలాన్ని చూసుకొని నేను విర్రవీగాను. నాతో తోడు ఎవడో లేడనుకున్నాను. నన్ను గురించి ఫిలిష్తీయులు అనేటువంటి వారు చెప్పుకునేవారు, ఆ సర్దారులు చెప్పుకునేవారు, ఆ దేశంలో ఉన్నవారు చెప్పుకునేవారు. అది నా బలం అనుకున్నాను. దేవుడు అన్నాడు, ఇదిగో నీకున్నటువంటి బలము నేను ఇచ్చింది. బలము నాదని ఒక మారు, 2వ మారు కూడా చెప్తూ ఉన్నాను. కాబట్టి బలము ఉంది కదా అని విరవేగవద్దు. నీ బలము నీకు ఇచ్చింది దేవుడే. ఆయనే కానీ మరలా తీసేసుకుంటే ఈ పరిస్థితి సంసోను వంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బలత్కారం చేయడానికి మనుషులు పూనుకొనకూడదు. బలత్కారాన్ని బట్టి మనము గర్వించకూడదు, సంతోషపడకూడదు, వారితో మనము ఏకీభవించకూడదు. అదే సమయంలో బలమును బట్టి మనము గర్వించవద్దు. అది మన జీవితానికి నాశనాన్ని తెచ్చిపెడుతుంది, మన జీవితానికి కీడు తెచ్చిపెడుతుంది. కనుక అలాంటి బలాత్కారం చేసేటువంటి స్వభావము మనలో ఉన్నట్లయితే, దౌర్జన్యంగా లేనోడి దగ్గర తీసేసుకొని నేను కూడబెట్టుకోవాలి అనేటువంటి మనస్తత్వం నీలో ఉన్నట్లయితే అది నీ దగ్గర నుంచి తొలగించుకో. దేవుడు నేను దీవిస్తాడు. లేదు నా బ్రతుకు ఇలాగే ఉంటుంది, నేను అందరి నోర్లు కొట్టేస్తాను, అందరినీ కొట్టి తీసుకుంటాను బలవంతంగా, నన్ను ఎవడేం చేస్తాడులే అనుకుంటే దేవుడు సింహాసనం మీద కూర్చొని
వాళ్ళకి న్యాయం తీరుస్తాడు. నీకు చేయవలసినటువంటి పనిని దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. కనుక దేవుడు మనతో మాట్లాడినటువంటి ఆ మాటలను మనం చక్కగా పాటించగలిగినట్లయితే కీడు నుండి తప్పించబడతాం. దేవునికి స్తోత్రం. మేలులు వెంబడి మేలులతో మనము తృప్తిపరచబడతాం. ఆమేన్.